ఆన్లైన్ వేదికలపై పనిచేసే కార్మికుల కోసం సామాజిక భద్రత పథకం. మనందరికీ తెలుసు ఈ శ్రమ్ పోర్టల్ అని చెప్పేసి. ఈ శ్రమ్ పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో అమల్లోకి వచ్చింది. ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఈ శ్రమ్ పోర్టల్ అనేది? 2021 ఆగస్టు 26వ రోజున ఈ పోర్టల్ అనేది అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా మైగ్రేటరీ వర్కర్స్ ఉంటారు కదా, వలస కార్మికులు ఎవరైతే ఉంటారో వారి యొక్క నమోదుని చేయడము, ఆన్లైన్లో నమోదు చేయడం. ఎందుకంటే ఇలా నమోదు చేయడం ద్వారా ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా ఆ లబ్ధర్ మైగ్రేటరీ వర్కర్స్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా పథకాల అమలును విస్తృతం చేయడము. ఓకేనా? సో గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? స్విగ్గీ, జొమాటో వీటిలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మనం ఏదైనా ఆర్డర్ చేస్తే మనకు డెలివరీ ఇస్తారు వాళ్ళు, గిగ్ వర్కర్స్కు సామాజిక భద్రతను కల్పించడము అండ్ ఈ శ్రమ్ పోర్టల్లో గిగ్ వర్కర్లకు నమోదు మరియు ఐడి కార్డులను మంజూరు చేయడము. ఎట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద వైద్య భద్రతను కూడా వాళ్ళకు ఇవ్వడం గుర్తుంచుకోండి. ఓకేనా?